సో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దేవులపల్లి అమర్ గారు కూడా మనతో పాటు ఉన్నారండి. అమర్ గారిని అడుగుదాం, ఎందుకంటే చాలా ఇష్యూస్ మీద అమర్ గారు స్పందిస్తూ ఉంటారు. చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అతను. సో నిజంగా మరి ఈ దాడిని ఏ విధంగా ఆయన చూస్తారో ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. బాగున్నారు సార్? సార్ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరే మా అందరికీ ఆదర్శం, మాకే స్ఫూర్తి. సో నిజంగానే మరి ఇలాంటి విషయాలు మీరు చాలా స్పందిస్తూ ఉంటారు. సో నిజంగానే మోహన్ బాబు గారు చేసిన ఈ దాడిని ఏ విధంగా చూస్తారు? జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది ఇవాళ కొత్తగా జరగడం లేదు, ఇంతటితో ఆగిపోదు. తప్పనిసరిగా దీని మీద చర్యలు ఉండాలి. మేము చాలా కాలంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది, వర్కింగ్ జర్నలిస్టుల మీద చేసే దాడులను అరికట్టడానికి, దాడులు జరిగినప్పుడు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేక చట్టం కేంద్ర స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున నేను ఆ డిమాండ్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, హోంశాఖ లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉంది. తప్పనిసరిగా వారు ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంత్రి మోహన్ బాబు గారి ఫ్యామిలీ విషయం, ఇది జర్నలిస్టుల చేతులకు ఎందుకు తీసుకోవాలి? ఇది కుటుంబ సమస్య, నాలుగు గోడల మధ్య తేల్చుకుంటే బాగుండేది. అట్లా కాకుండా వారు రోడ్డు మీదకి వచ్చి జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళు అది ఇప్పటికైనా సరే సంయమనం పాటించి వాళ్ళ ఇళ్లలో ఇట్లాంటి పరిష్కారం చేసుకుంటే మంచిది. సార్ మీడియా అనేది పర్సనల్ లైఫ్లోకి ఎవరు ఎంటర్ కాకూడదు, బట్ గేట్లు బదులు కొట్టిన ఇది మామూలు కుటుంబాల్లో జరిగితే మీడియా పట్టించుకోదు. మోహన్ బాబు ఒక సెలబ్రిటీ. వాళ్ళు మోహన్ బాబు కానీ ఆయన కుమారులు కానీ సినిమాలు తీసినప్పుడు వాళ్ళ సినిమాల ప్రచారం కోసం, ప్రమోషన్ కోసం మీడియా మీద ఆధారపడతారు. అట్లాంటి సెలబ్రిటీస్ ఇళ్లలో ఏమైనా జరిగితే ఎవడికి పట్టదు. రోడ్ల మీదకి వచ్చి అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మీడియా మాట్లాడుతుంది, దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు.